విజ్ఞానం, వినోదం, విజయాల గొప్పతనం తెలియజేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారుల కళలను సాకారం చేస్తుంది. వారు అనుకున్న ఆశయాలను తీసుకువెళ్తుంది. డిఎస్ఏలో ఈవెంట్స్ జరుగుతాయి. దాంట్లో ఒకటి ఫుట్బాల్. ఆ ఫుట్బాల్ కోచెస్ ఏమంటున్నారు, అలాగే ఈ ఫుట్బాల్ ఆడుతున్న ప్లేయర్స్ సాధించే విజయాలు ఏంటి, వారికి ఇన్స్పిరేషన్ ఎవరు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా నమస్కారం. డిఎస్ఏలో ఫుట్బాల్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ప్లేయర్గా గుర్తింపు తెస్తున్నారు. అటు డిఎస్ఏకి అలాగే వారి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు ఈ విద్యార్థులు. దీని ద్వారా దేశానికి లేకపోతే జిల్లాకి లేదా రాష్ట్రానికి ఏమి తెలియజేయాలనుకుంటారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరేం పేరు? రాజేష్ కుమార్ సార్. సో ఏం చదువుకుంటున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఓకే. ఈ ఫుట్బాల్ ఈ డిఎస్ఏలో ఎప్పటి నుంచి ఆడుతున్నావు నువ్వు? 6 ఇయర్స్ సార్. 6 ఇయర్స్ నుంచి ఆడుతావు. సో 6 ఇయర్స్లో నువ్వు సాధించిన విజయాలు అంటే ఏమైనా ఉన్నాయా? నేషనల్ ఆడాను సార్. కడపలో ఆడాను సార్ స్టేటు. మణిపూర్లో నేషనల్ ఆడాను సార్. స్టేట్కి నేషనల్ కూడా పార్టిసిపేట్ చేసావు? చేశాను సార్. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. మా కోచెస్ అందరికీ థ్యాంక్ యూ సార్. సో చాలామంది విద్యార్థులు గేమ్స్ వైపు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నువ్వు వాళ్ళకి ఒక ఐడియల్ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటా? ఏదో ఒకటి ఏం పెట్టుకోకుండా అలా తిరుగుతున్నారు. ఏదో ఒకటి ఆడాలని నా కోరిక. ఏమేమి ఉంటుంది దీంట్లో అసలు? ఫుట్బాల్ ఉంటుంది, హాకీ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, షటిల్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఉంటుంది. ప్రతి స్పోర్ట్స్ రన్నింగ్. డిఓ గారికి, మా సార్కి థ్యాంక్ యూ సార్. మా పేరెంట్కి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సాత్విక్ సార్. నువ్వు ఎప్పటి నుంచి డిఎస్ఏలో ఈ ఫుట్బాల్ ఆడుతున్నావు? 1.5 ఇయర్ నుంచి ఆడుతున్నాను సార్. సో నువ్వు ఈ ఫుట్బాల్లో స్టేట్కి కానీ డిస్ట్రిక్ట్ కానీ ఏమైనా ఆడిన విజయాలు ఉన్నాయా? డిస్ట్రిక్ట్కి ఆడాను సార్, స్టేట్ మీట్కి వెళ్ళాను సార్. ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. మా కోచెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. నీ పేరేం పేరు? శివమణి సార్. డిఎస్ఏలో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆడుతున్నాను సార్. సో నువ్వు స్టేట్కి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కానీ దీంట్లో పార్టిసిపేషన్ ఉన్నాయా? డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేశాను సార్. సో నిజంగా ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు? ఈ డ్రెస్ వేసుకుని ఇంతమందిలో ఒక ఐకానిక్గా ఒక ఆడడం ఎలా ఫీల్ అవుతున్నాను? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. కానీ ఇంకా స్టేట్కి, నేషనల్కి ఆడాలని చాలా కసిగా ఉంది. ఓకే. ఆడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో ఒక గోల్ పెట్టుకుని కసిగా పరిగెట్టాలి. వీళ్ళు అటు పార్టీస్, గేమ్స్ అవన్నీ కాకుండా ఏదో ఒక గోల్ పెట్టుకుని ఇలాగ మనకి కాకినాడలోనే చాలామంది ఉన్నారు. చదవాలి అని ఉన్నా కూడా, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా చదువుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఇంతమందిలో మేము చదువుకుంటున్నాము. బాగా మా పేరెంట్స్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. కోచెస్ కూడా తక్కువ ఫీజుతోనే మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని మేము యూజ్ చేసుకుని నేషనల్స్ అలా ఆడుకుంటే రేపు పొద్దున మాకు ఫ్యూచర్లో ఏమన్నా బాగుంటుంది. నీకు ఈ ఫుట్బాల్ ఆడాలని ఇన్స్పిరేషన్ ఎవరు అసలు నీకు? మాకు చిన్నప్పుడు మా కోచ్ ఒకసారి మా స్కూల్కి వచ్చేవారు సార్. అప్పుడు అనుకున్నాను, మా సార్ వచ్చారు కదా ఇంకా నేను ఆడదాము అనుకున్నాను. దాని తర్వాత అలా ఆన్లైన్లో కొన్ని వీడియోస్ చూసేవాడిని సార్. అలా ఆడదాము, బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను సార్. అప్పట్లో మా సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్. మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్లో నీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? సునీల్ ఛెత్రి అంటే బాగా ఇష్టం సార్. సునీల్ ఛెత్రి.
సునీల్ చైత్రి. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పేరు అభినవ్ సార్, నేను 10th క్లాస్ సార్. ఈ ఫుట్బాల్ 3 years నుంచి ఆడాను. దీంట్లో నువ్వు సాధించిన విజయాలు, పార్టిసిపేట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? స్టిక్ 2 times ఆడాను సార్, స్టేట్ 2 times ఆడాను సార్. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు మరి? హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఈ గేమ్స్ స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే విద్యార్థులకు ఏం చెప్పాలి నువ్వు? ప్రతి ఒక్కరు ఫుట్బాల్ కానీ ఏదైనా స్పోర్ట్ ఆడాలని అనుకుంటున్నాను సార్. ఆ సర్టిఫికేట్ ఫ్యూచర్లో వాల్యూ ఉంటుంది కాబట్టి. ఆడడం వల్ల ఉపయోగం ఏంటి మనకి? ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్నెస్ వస్తుంది. ఓకే, సో నిన్ను ఈ ఫుట్బాల్ వైపు ఇన్స్పైర్ చేసినటువంటి కోచ్ అవ్వచ్చు, లేకపోతే ప్లేయర్ అవ్వచ్చు, అసలు ఎవరు? పేరెంట్స్. స్వామి సార్. స్వామి సార్. సో ఫైనల్గా నువ్వు మీ కోచెస్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ చెప్పండి. నేను మా కోచెస్కి ఇంకా పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. What is your name? In which school are you studying? What is your study? How long have you been practicing this football? What is the use of this football? My name is Ajay Dev. I am from Ashram Public School. I started playing football here for 4 to 5 months. I need to thank my coach and my parents to giving me this opportunity to play football. Football is a very nice game. It helps us to improve our athletic skills. I came here because my parents told me to come. So what is the use of these games and sports? It's our mind, like it gives us more stamina, etc. Students to join in the sports and games. Yes, I would love them to come here and play football. Even many more activities here in DSA. All the best amma. Thank you, sir. నమస్తే అండి, నా పేరు స్వామి శ్రీనివాస్ కోర్మిల్లి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాను ఫుట్బాల్కి సంబంధించి. ఇక్కడ ఫుట్బాల్ కోచ్ కింద పనిచేస్తున్నాను. డిఎస్ఏలో ఫుట్బాల్ అలాగే ఈ ఇయర్ కూడా జరుగుతుంది. డిఎస్ఏ కంపల్సరీ అందరికీ సపోర్ట్ చేస్తుంది. మీ పిల్లలు ఫిజికల్గా ఫిట్గా హెల్తీగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు స్టేట్కి అలాగే నేషనల్స్ కూడా రిప్రజెంట్ చేశారు. సంతోష్ ట్రోఫీ కూడా రిప్రజెంట్ చేసిన ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు. కూడా ఫుట్బాల్ కోచింగ్ జరుగుతుంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా. సో మీకు ఏ టైంలో విల్లింగ్ ఉంటే ఆ టైంలో మీరు పిల్లలు పంపి ప్రాక్టీస్ చేయించుకోవచ్చు. ఇంకా అనేక రకాల కాంపిటీషన్స్ కూడా ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. ఇక్కడ కూడా లోకల్లో కూడా డిఎస్డిఓ గారి సపోర్ట్తో నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్స్ కూడా మీ పిల్లలు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాము. ఇంకా ఎవరన్నా మీ పిల్లల్ని ఫుట్బాల్ నేర్పించాలనుకుంటే, ఫుట్బాల్ ప్లేయర్స్గా చేయాలనుకుంటే ఇక్కడ ఫుట్బాల్ కోచింగ్ అందుబాటులో ఉంది. మీకు అది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.